మీ జీవితంలో అన్నీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేదా? ఎంత ప్రయత్నం చేసినా పనులు సరిగా జరగడం లేదని అనిపిస్తోందా? నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్న మీ మనసులో వస్తోందా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ ప్రత్యేకమైన టెక్నిక్ మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు కారణం కావచ్చు. నమస్తే అండి, నేను త్రివేణి. మీ జీవితంలో అంతర్గత స్థిరత్వం, భావోద్వేగమైన బ్యాలెన్స్ మరియు మనశ్శాంతిని తీసుకురావడానికి సహాయపడే మన స్థైర్య యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ హృత్పూర్వకమైన స్వాగతం అండి. ఈరోజు మనం చాలా ఈజీ కానీ చాలా పవర్ఫుల్గా ఉన్న ఒక టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. దాని పేరే లెటర్ టు ద యూనివర్స్. ఇంతకుముందు మీరు రాసి ఉండొచ్చు, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈ సాధన, ఈ టెక్నిక్, ఈ ప్రాక్టీస్ ఏమైనా అనొచ్చు. అది మీలో ఉండే భయాలు, ఆందోళనలు, బాధలు, కోపం, మనసులో ఉన్న భారాన్ని ఎలా వదిలేయాలో నేర్పిస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, మనకు ఎందుకు భారంగా మారుతుంది మన మనసు? కొన్నిసార్లు మనం శారీరకంగా అలసిపోము, కానీ మనసు మాత్రం చాలా అలసిపోతుంది. మనకు కావాల్సిన జీవితం కనిపించదు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదనిపిస్తుంది. కొన్నిసార్లు రిజెక్షన్ ఎదురవుతుంది, కొన్నిసార్లు అపజయాలు వస్తాయి. అప్పుడు మనల్ని మనమే సందేహించడం కూడా మొదలు పెడతాం కదా. నాతో నిజంగా ఇది అవుతుందా? నేను సరిపోతానా? దేవుడు నాతో ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు మనసును వేధిస్తాయి. మా ఫ్యామిలీ బాధ్యతలు, డబ్బుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రిలేషన్షిప్ సమస్యలు అన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు మనసులో ఒత్తిడితో నిండిపోతుంది. దాన్నే ఎమోషనల్ ఓవర్వెల్మ్ అంటాము. సెకండ్ పార్ట్, సమర్పణ యొక్క శక్తి, అంటే సరెండర్ ఒక పవర్. దాని పవర్ ఏంటి అని నేర్చుకుందాం. మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని మనమే నియంత్రించలేం. కొన్ని విషయాల కోసం మనం ప్రయత్నించవచ్చు, కానీ కొన్ని విషయాలను మనం ఇంకొక దైవ శక్తికి అప్పగించేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని దేవుడు అనొచ్చు, విశ్వశక్తి అనొచ్చు, అంతరాత్మ అని కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. పేరు ముఖ్యం కాదండి, మన నమ్మకం ముఖ్యం. మనం ఒక్క అడుగు వేస్తే జీవితంలో మన వైపు 1000 అడుగులు వేస్తుంది జీవితం. కాబట్టి ఈరోజు మనం ఒక సమర్పణ అనే టెక్నిక్ని చేద్దాం. సో థర్డ్ పాయింట్, ఈ టెక్నిక్కి మీకు కావాల్సినవి ఏంటి? ఈ టెక్నిక్ ప్రారంభించే ముందు మీరు కొన్ని వస్తువులు సిద్ధం చేసుకోండి. ఒక దీపం లేదా క్యాండిల్, 2 ఖాళీ పేపర్లు, ఒక పెన్, అంతేనండి, ఈజీ. ఈ టెక్నిక్లో మనం 2 లెటర్స్ని రాయబోతున్నాం. సో ఫోర్త్ పాయింట్, మొదట లెటర్, మీ బాధలను ఆ లెటర్లో బయట పెట్టడం. సో ఒక పేపర్ని తీసుకోండి. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడుతున్నారు అని ఊహించుకోండి. మీ మనసులో ఏముంటే దాన్ని అలాగే రాసేసేయండి, ఏది దాచుకోవద్దు. అది మీ సమస్యలు కావచ్చు, మీలో ఉన్న భయాలు కావచ్చు, మీలో ఉన్న కోపం కావచ్చు, మీలో ఉన్న నిరాశ, మీలో ఉన్న గందరగోళం, మీ మనసులో ఉన్న గందరగోళం, మీ బాధలు, మీ కష్టాలు అన్నీ రాసేయండి. దాంట్లో ఏది దాచుకోవద్దు. ఎలా రాస్తారంటే, నేను ఉదాహరణ చెప్తాను. దేవుడా, నేను చాలా అలసిపోయాను, నాకు చాలా భయంగా ఉంది, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. సో ఇలా మీరు మనసులో ఏమొస్తుందో దాన్ని, నా రిలేషన్షిప్స్ నాకు బాధ కలిగిస్తున్నాయి, నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది నాకు. సో ఏ భావన వచ్చినా మీకు మైండ్లో, ఆ మూమెంట్లో మీకు మీ లైఫ్లో ఉన్నదంతా మైండ్లోకి ఏమొస్తే దాన్ని అలాగే రాసేసేయండి. ఈ లెటర్ని మీరేమీ అందంగా రాయాల్సిన అవసరం లేదు. మీ హృదయంతో మాట్లాడే లెటర్ ఇది.
ఇక 5th పాయింట్, 2వ లెటర్, మార్గదర్శకత్వం కోరుతున్న లెటర్ ఇది. సో 2వ పేపర్ని తీసుకోండి. అది ప్రార్థన లాంటి లెటర్. సో దాంట్లో ఎలా రాయొచ్చు అంటే, దేవుడా, నా భయాలన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను. నాకు సరైన దారిని చూపించు. నా సంబంధాల్లో ప్రేమ, సంతోషం, సామరస్యం పెరిగేలా చూడు. నా ఆరోగ్యం బాగుంది. నా జీవితంలో సమృద్ధి ఉంది. సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని నాకివ్వు. నాలోని శక్తిని మేల్కొల్పు. సో మీకు జీవితంలో ఏ మార్పు కావాలనుకుంటారో దాన్ని నిజాయితీగా రాయండి. ఇక 6వ పాయింట్, మీ ఎదుగుదల కోసం ప్రార్థించండి. మీరు యూనివర్స్ని లేదా దేవుడిని. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఆ లెటర్లోనే ఇంకొకటి రాయండి. ఇప్పుడు నేను చెప్పేది రాయండి. మన సమస్యల్ని మాత్రమే అడగకూడదు కదా, మన లోపల ఉన్న మార్పుల్ని కూడా రావాలని కోరుకోవాలి. కాబట్టి సో నెక్స్ట్ ఇలా రాయండి, దాని కంటిన్యూయేషన్. దేవుడా, నన్ను మంచి వ్యక్తిగా మార్చు. నాలో ప్రశాంతత పెరగాలి. నాలో ప్రేమ పెరగాలి. నాలో సహనం పెరగాలి. నాలో కరుణ పెరగాలి. నేను నా జీవితానికి మరియు ఇతరుల జీవితాలకు ఆశీర్వాదంగా మారాలి అని. 7th పాయింట్, కొద్దిసేపు మౌనంగా నిశ్శబ్దంగా కూర్చోండి, సైలెన్స్. ఈ రెండు లెటర్లు పూర్తయిన తర్వాత కొంతసేపు మీరు సైలెంట్గా కూర్చోండి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం మీ బ్రెత్ని గమనించండి. మీ మనసు తేలికగా మారుతున్నట్లు అనుభవించండి. మీ లోపల ప్రశాంతత పెరుగుతున్నట్లు అనుభవించండి. మీ లోపల ఏం చేంజెస్ వచ్చిందో దాన్ని ఫీల్ అవ్వండి. ఇక 8th పాయింట్, మొదటి లెటర్ని మనం రిలీజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఆ మొదటి లెటర్ని తీసుకోండి. దానిలో మీ భయాలు, కోపం, బాధలు, ఆందోళనలు ఉన్నాయి. దాన్ని సేఫ్గా కాల్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా చించి పారేయచ్చు. అలా చేస్తూ మనసులో ఇలా చెప్పుకోండి, నేను ఈ బాధను విడిచిపెడుతున్నాను. నేను ఈ భయాన్ని విడిచిపెడుతున్నాను. నేను ఈ భారాన్ని విడిచిపెడుతున్నాను. నేను ఒక కొత్త ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాను అని. ఇక 9వ పాయింట్, 2వ లెటర్ని ఏం చేయాలి? ఆ 2వ లెటర్ని భద్రపరచుకోండి. మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో పెట్టుకోవచ్చు. మనసు బలహీనంగా అనిపించినప్పుడు దాన్ని మళ్ళీ చదువుకోవచ్చు. ఇది మీ విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి విషయాన్ని మనం ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు వదిలేయడం కూడా ఒక శక్తి. కొన్నిసార్లు సమర్పించుకోవడం కూడా ఒక పరిష్కారం. ఈ టెక్నిక్ని మనస్ఫూర్తిగా చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను త్రివేణిని. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. నమస్తే.